హే గైస్, ఇది ఒక చిన్న బిగినర్ జిమ్ గైడ్. ఇది మీరు కొత్తగా జిమ్కి వెళ్ళాలనుకుంటే సో దానికోసం ఒక చిన్న ఇది ఇంట్రో లాగా, లైక్ దీనికైనా ఇంట్రో టీజర్ అట్లా ఇస్తారు కదా. సో దీనికి బేసిక్గా టర్మ్ చెప్తాను. బేసిక్ టర్మ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ దట్ హ్యావ్ లెర్న్డ్ బేసిక్. సో ఫస్ట్ థింగ్, మీరు జిమ్కి వెళ్తాం అనుకుంటారు, ఎందుకంటే ఈ మధ్య చాలా ఇన్ఫ్లుయెన్సెస్ జిమ్ మీద పడిపోయారు. సో ద థింగ్ ఇస్ దాట్ ఓకే, అదొక మంచి థింగ్. ఇఫ్ యూ వాంట్ బిల్డ్ హెల్తీ మజిల్స్ అంటే కొంచెం మంచి 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 లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో దానికోసం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీరు జిమ్కి వెళ్ళకండి. ఫస్ట్ మీరు పుషప్స్, పుల్అప్స్, సిటప్స్ ఇది ఇది అక్కడికి వెళ్ళి కూడా చేయమంటారు, ముందు చేయమంటారు. నార్మల్గా కొంతమంది చెప్తారు, కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ బేసిక్గా ఏంటంటే, మీరు ఇది చేశారనుకో, దీనికో స్టెబిలిటీ వచ్చి మీరు బిగ్గర్ వెయిట్స్ని లిఫ్ట్ చేయొచ్చు. మీరు ఇదే చేయలేకపోతే అక్కడికి వెళ్ళి దానికి ఇట్లా ఊగులాడతారు. సో బేసికల్గా మనం పుషప్స్, పుల్అప్స్, సిటప్స్ చేయాలి. మెయిన్ థింగ్ ఇంటికాడ చేయండి. ఇఫ్ యూ వాంట్ గో ఒక మంత్ తర్వాత అనుకోండి, ఇప్పుడు వెళ్దాం అనుకుంటే ఒక మంత్ ఎక్స్ట్రా తీసుకొని రోజుకి కొన్ని అనుకోండి, 10 పుషప్స్, 10 ఇది 5 అట్లా. పక్క మీరు నార్మల్గా ఇట్లా యావరేజ్గా 30 అయితే కొట్టాలి. నార్మల్గా 30 కన్నా ఎక్కువ కొట్టలేకపోతే ఎందుకు బ్రో? సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్. ఇది చేయండి, ఒక 10 పుల్అప్స్ చేయండి, సిటప్స్ మస్తు చేయొచ్చు, 100 కూడా చేయొచ్చు డైరెక్ట్ అట్లా. సో ప్రాక్టీస్ దట్. మీరు లైన్గా మంచిగా ఇట్లా నార్మల్గా 30, 40, 50 కొట్టి ఎంత ట్రై చేయండి ఫస్ట్ అట్లా. ఇది చేశారనుకో మీకు ఇది అడాప్ట్ అవుతుంది కొంచెం బాడీ. సో ఇట్లా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని జిమ్ టర్మ్స్, లైక్ ఎట్లా అంటే సెట్స్, రెప్స్, వేరియేషన్స్. ఫస్ట్ వేరియేషన్స్ చెప్తా. వేరియేషన్ అంటే ఏంటి అంటే, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కదా. ఇప్పుడు లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు పుషప్ ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఈ పుల్అప్ ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇది ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు ఇది ఒక వేరియేషన్, ఇది ఒక వేరియేషన్ అట్లా. మనం ఇప్పుడు చెస్ట్ కౌంట్ చేస్తాం కదా, చెస్ట్కి ఉంటుంది ఇట్లా ప్రెస్ మూమెంట్, అదొకటి ఉంటుంది, ఇట్లా ఫ్లైస్ ఉంటుంది, ఇట్లా వేరే డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని వేరియేషన్ అంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ ఓన్లీ వన్ మసిల్ ఆర్ ఎనీ మసిల్. సో దాన్ని ఏమంటారంటే వేరియేషన్ అంటారు, సింపుల్. సో నెక్స్ట్ వచ్చేసి సెట్ ఏంది అంటే, ఇప్పుడు వేరియేషన్లో మనం ఇన్ని టైమ్స్ అని చేయాలి, ఒకటే టైమ్స్ అని ఉండదు. సో మనం 3 times ఆర్ 4 times మీరు రిపీటెడ్ చేయొచ్చు. నార్మల్ బేసిక్గా అందరూ చేసేది ఎట్లా అంటే 3 sets చేస్తారు. సో మీరు కొంచెం పెరుగుతూ ఉంటే 4 చేయొచ్చు, బట్ 3 sets ఓకే. 3 setsలో కూడా మళ్ళీ 3 setsలో మనం ఎన్ని చేయాలి, ఎన్ని పడితే అన్ని కాదు కదా, మనం చేయొచ్చు. ఒక 10 పెట్టుకోవచ్చు, 12 పెట్టుకోవచ్చు, ఎక్స్పోనెన్షియల్గా పెరగవచ్చు అట్లా. దాంట్లో మనకు అర్థమైంది డిఫరెంట్ టైప్ ఆఫ్ అది ఎక్సర్సైజ్ని ఏమంటారు, వేరియేషన్ అంటారు. సెట్స్ అంటే ఏంది, దాంట్లో ఆ వేరియేషన్లో ఎన్నిసార్లు చేయాలో దాన్ని సెట్స్ అంటారు. 3 sets or 2 sets, 4 sets ఇట్లా. దాంట్లో ఎన్ని రెప్స్ చేయాలి అంటే, ఎన్ని రెప్స్ అంటే ఎన్నిసార్లు లిఫ్ట్ ఆర్ ఎన్నిసార్లు పుష్ పుల్ అట్లా. ఇది ఒకటి, దాన్ని ఏమంటారు, రెప్స్ అంటారు. క్లియర్. ఇది బేసిక్ సింపుల్ ఇది, ఎందుకంటే తెలిసే ఉంటుంది, బట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అండ్ ద థింగ్ ఈస్ దట్ డోంట్ కరెక్ట్ పీపుల్ హూస్ లైక్ వాడికి తెలుసు అన్నట్టు ఉంటారు కదా, వాళ్ళకి కరెక్ట్ చేయకండి. సో డూ యర్ వర్క్. బట్ కొందరు డిఫికల్టీ ఫేస్ చేస్తారు, అటు చూస్తారు. సో హెల్ప్ దెమ్, టెల్ దాట్ కొంచెం మీకు వచ్చి ఉంటే అట్లా. మీరు కావాలంటే కూడా, మీకు హెల్ప్ కావాలంటే దాని ఏమంటారు డోంట్ బి షై. జిమ్లో ఎవ్వరు ఏమనుకోరు, వాళ్ళు అట్ల నుంచి వేరే ఉంటారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు, జిమ్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా అడిగి తెలుసుకుంటారు. మీరు అందుకే నాకు మీకు కనెక్షన్ కూడా దొరుకుతాయి వాళ్ళతోటి వీళ్ళతోటి. సో డోంట్ ఫియర్. మీరు చేస్తున్నప్పుడు కూడా, అరే నాకు కరెక్ట్ వస్తుందా లేదా అని నేను చేసుకున్నా, ఇది ఇట్లా పక్కగా ఉన్నాయి ఎవడేమో అంటాడు అనిపిస్తుంది. బట్ డోంట్ ఫియర్, డోంట్ ఎవర్ ఫియర్ అబౌట్ దిస్ జిమ్. ఎందుకంటే వాళ్ళు కూడా కొందరు 1 year కూడా ఉండే బాగా ఉంటారు. సో డోంట్ ఎవర్ ఓకే. ఇక్కడ స్ట్రాంగ్ ఉండండి. 1 year కాదు, 2 years, 3 years కానీ బాడీ వస్తుంది. సో ఆ మైండ్ సెట్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి. ఏది పడుతుంది చెత్త అనుకోండి, ఒక గోల్ పెట్టుకొని చేసుకోండి అట్లా మంచిగా. మనం ఇంకోటి ఏంటంటే, మనం కొంతమంది ఎట్లా ఉంటారంటే, జిమ్లో ఎట్లా ఉంటారంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. హెవీ వెయిట్స్ ఆర్ నాట్ దాట్. ఇది మీకు స్ట్రెంగ్త్ కాదు కదా, మీకు స్ట్రెంగ్త్ కూడా ఇంపార్టెంట్. దాంతో స్ట్రెంత్ ట్రైనింగ్లోనే ఇదంతా ఉంటుంది, కానీ స్ట్రెంత్ ఇంపార్టెంటే. బట్ ద థింగ్ ఇస్ దట్ మీరు కరెక్ట్ ఫామ్ చేయకపోయినారనుకో, ఏవో ఒకటి ఇరిగిపోతాయి. ఇదని ఇరిగిపోవచ్చు బ్యాక్. సో బేసికల్గా మనకి ఈగో లిఫ్టింగ్ వద్దు, అంటే హెవీ వెయిట్స్ అవసరం లేదు.
హెవీ వెయిట్స్ ఇప్పుడు మీరు నార్మల్గా మీకు అది కూడా ఇది దీంట్లో కూడా మంచిగా ఫామ్ వచ్చి చేస్తుంటే ఈజీగా లేపగలుగుతుంటే అప్పుడు చేయొచ్చు. మీరు ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయొచ్చు, కొంచెం 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 పెరగవచ్చు. అంతేకాని ఒకటేసారి చేసేసా అంటే పోతే అబ్బా ఫామ్. మీరు ఒకవేళ చేసినా కానీ మీకు ఏం కాకపోయినా కానీ ఫామ్ మీకు మజిల్ బిల్డ్ అవ్వద్దు. బేసిక్ చిన్న వెయిట్ తీసుకో, మంచి వెయిట్ వచ్చిందని తీసుకో, దాన్నే మంచిగా చెయ్యి, స్లోగా చెయ్యి. ఇంకా ఈ ఫామ్స్లలో ఇట్లా అని చెప్పినా కదా, ఇప్పుడు లైట్ వెయిట్ కొంచెం తక్కువ వెయిట్ మనకి ఎంత కావాలంట. దీంట్లో కూడా కొంతమంది ఉంటారు ఎట్లా అంటే, నేను చూస్తాను లెగ్ ప్రెస్ కూడా ఫాస్ట్ ఇట్లా ఫాస్ట్ చేస్తారు, ఇది ఇట్లా చేస్తారు. అది ఎందుకు అట్లా? అందుకనే కొంచెం మెల్లగా తీసుకోండి, మెల్లగా తీసేయండి, ఫాస్ట్ మెల్లగా అట్లా. దీని తర్వాత ఇప్పుడు ఛాన్సెస్ మళ్ళీ ఒక మంచి వీడియో చేస్తాను. ఇది చేసి సింపుల్ గైడ్ కాబట్టి దీనికి సింపుల్గా చెప్తున్నాను. సో అంతే, డోంట్ హెసిటేట్ టు ఎనీవన్. అంతే, వైప్ అవ్వండి, లైక్ అంతే. ఎక్కువ టైం జిమ్లో స్పెండ్ చేయకండి. లవ్డ్ పీపుల్, ఫ్రెండ్స్ తోటి కూడా టైం స్పెండ్ చేయండి. సో దాట్స్ ఇట్. ఇదే యూజ్ అవ్వచ్చు అనుకుంటాను.